హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ మినీ బ్లాగ్స్. ఈ వీడియోలో క్రిస్పీ ఫ్రైడ్ పొటాటో స్టిక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పొటాటోస్ని బాగా పీల్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోండి. వాటర్లోనే ఉంచండి. అండ్ ఇలాగ స్లైసెస్గా లావుగా కట్ చేసుకోండి. అన్ని పొటాటోస్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ థిక్నెస్ మాత్రం ఈ సైజులో ఉంటే సరిపోతుంది. సో చూపించిన విధంగా అన్ని పొటాటోస్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి. సో మనం ఇది కేఎఫ్సి స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మనం కేఎఫ్సి అయితే ఎలా అయితే ప్రొసీజర్ ఉంటుందో సేమ్ అదే ప్రొసీజర్లో మనం చేస్తామన్నమాట. సో ఇది వెజిటేరియన్స్కి బాగా నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళు కేఎఫ్సి నాన్ వెజ్ తినరు కాబట్టి దీన్నే కేఎఫ్సి స్టైల్లో చేసి తిని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో చూసారుగా మనం ఈ స్లైసెస్లో అన్ని పొటాటోస్ని కట్ చేసేసుకున్నాము. అండ్ అలాగే వీటిని నార్మల్గా ఫ్రై చేసేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్లో డస్టింగ్ చేసేసి ఫ్రై చేసేసుకున్న చాలా బాగుంటుంది. సో ఇది కేఎఫ్సి స్టైల్లో స్టిక్స్గా చేస్తున్నాం కాబట్టి ఈ ప్రొసీజర్లో ఫాలో అయిపోండి. సో మనం ఈ స్లైస్ చేసుకున్నాం కదా, అవి 50% ఉడికించుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసి ఉడికించేసుకోవాలి. అండ్ అలాగే మనము పిండి యూజ్ చేస్తాం కదా, అది 2 కప్స్ మీరు మైదా పిండి తీసుకుంటే 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. సో అదే ప్రొసీజర్లో మనం జీలకర్ర వేస్తాం, కారం, ఉప్పు, పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్లో వేసుకోండి. తగినంత సాల్ట్ వేసేసుకొని అదే పౌడర్ని మీరు సపరేట్గా వేరే బౌల్లో కూడా తీసుకొని దాన్ని కొంచెం పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. సో ఎందుకంటే మనకి పొటాటోకి అంటుకోవాలి కదా, కొంచెం కేఎఫ్సి స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం అంటుకునే విధంగా తీసుకొని తర్వాత దాన్ని మనం పౌడర్లో డిప్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఉడికిన పొటాటోస్ అన్నిటిని మనం తీసుకొని ఈ పేస్ట్లో బాగా డిప్ చేసి మొత్తం అంటుకున్న తర్వాత మనం పౌడర్లో వేసేసి లైట్గా కలుపుతాం. మరీ ఎక్కువగా కలిపేయకూడదు. నార్మల్గా కింద నుంచి పైకి పౌడర్ దాని మీద వేస్తూ కలిపితే సరిపోతుంది. ఎందుకంటే పొడవుగా కట్ చేసుకున్నాం కదా, స్టిక్స్ విరిగిపోతాయి. సో జాగ్రత్తగా నార్మల్గా పౌడర్ని దాని మీద వేస్తూ కలిపేసుకొని ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకోవాలి. సో వెంటనే మనం ఎప్పుడైతే పౌడర్ అది స్ప్రెడ్ చేసి దాని మీద పెడతామో వెంటనే మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఆ మాయిశ్చర్ కంటెంట్, పొటాటోకున్న మాయిశ్చర్ కంటెంట్కి పిండి అది నానిపోయి అంత క్రిస్పీగా రాదు, మెత్తగా అయిపోతాయి. సో ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రై చేసేసాం కదా, ఈ విధంగా క్రిస్పీగా పొటాటో స్టిక్స్ రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.